गाइस ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు ఆర్వెల్ తెలుగు వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ మా రుయికా గాడు మా చిన్నక్క నాకు మా పెద్దక్కకి బాయ్ చెప్తున్నారు దేనికి అంటే నేను మా పెద్దక్క జ్యోతులు పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ప్రతి సంవత్సరం మా ఊర్లో జ్యోతుల పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈసారి మా ఊర్లో జ్యోతుల పండుగ మీ అందరికీ చూపిద్దాం అని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నా మా చిన్నక్కేమో రుయికా గాడికి చలి కదా నిద్ర టైం అయింది కదా అని చెప్పి తను రాలేదు ఇంకా అందుకే నేను మా పెద్దక్క ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకో పాలెంలో ఉన్న రాములవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ రాములవారి టెంపుల్ దగ్గర నుంచి జ్యోతులు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రతి సంవత్సరం ఇలానే ఈసారి 108 జ్యోతులే పెట్టారు ప్రతిసారి ఇంకా చాలా పెడతారు లోపు మా చిన్నోడు వస్తే వాడితో మాట్లాడుతూ ఉన్నాం వాడు ఫ్రేమ్లో పట్టలేదు అదే నవ్వుకుంటూ ఉన్నాము నేనేమో వీడియో తీస్తుంటే వాళ్ళిద్దరు ఫోటో కన్నా ఆగిపోయారు ఫోటో కాదు వీడియో అని చెప్పేసి హాయ్ చెప్తున్నారు ఇంకా జ్యోతులేమో ఇలా అరేంజ్ చేశారనమాట ఓంకారం షేప్ లో 108 జ్యోతులు ఈసారి కొంచెం తక్కువ ఉన్నాయి కానీ జనాలేమో చాలా మంది వచ్చారు ఇంకా అమ్మవారి ఊరేగింపు కూడా గుడి దగ్గరికి వచ్చేసింది ఇంకా 3 చుట్లు తిరుగుతుంది అనమాట గుడి చుట్టూ లోపు జ్యోతులన్నీ వెలిగించడానికి వీలుగా ఒక కర్రకి దూది పెట్టేసి నూనెలో కొంచెం సేపు అలా నాననిస్తే జ్యోతులు వెలిగించడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అలా కర్రకి అవన్నీ కడుతున్నారనమాట పెదనాన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలా జ్యోతులు జరుపుతారు అని చెప్పాను కదా విజయవాడలో కూడా మా ఊర్లో జరిగే కంటే ముందు రోజే కలిస జ్యోతుల మహోత్సవం అని జరిగిందనమాట చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది చూసి ఇంకా నెక్స్ట్ డే మా ఊర్లో ఇలా జ్యోతులు అయితే జరిపారు జ్యోతులు వెలిగించే కంటే ముందు ఇలా ఫస్ట్ హారతి ఇచ్చేసి ఆ తర్వాత టెంకాయ కొట్టి భవానీలందరూ చక్కగా జ్యోతులు అయితే వెలిగిస్తారనమాట అమ్మవారి శరణాలు చెప్పిన తర్వాత వెలిగించేసిన తర్వాత ఇలా ఒక్కొక్కరికి ఇస్తారనమాట జ్యోతులు పట్టుకోవడానికి అటు ఇటు 2 లైన్స్ అయితే అరేంజ్ చేస్తారు మధ్యలో ఏమో అమ్మవారు వస్తూ ఉంటారు ఊరేగింపుగా చాలా బాగుంటుంది చూడటానికి అయితే అమ్మవారి మధ్యలో వస్తూ ఉంటే అటు ఇటు జ్యోతులు పట్టుకొని లైన్లో వెళ్తూ ఉంటే ఒక హారం లాగా ఉంటుంది అనమాట జ్యోతులతో ఒక పెద్ద హారం లాగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడటానికి మేము జ్యోతులు తీసుకొని స్టార్ట్ అయ్యేప్పటికి రాములవారి గుడి దగ్గర టైం 8:30 అవుతుంది ఇంకా అమ్మవారి టెంపుల్కి చేరేసరికి 12 ఏమైంది టైము ఇంకోసారి అయితే 2-3 కూడా అవుతుందంట టైము ఈసారి 12 కాబట్టి పెద్ద టైం ఏం అవ్వలేదు త్వరగానే అయిపోయింది అని అంటున్నారు అక్కోళ్ళు కానీ ఈసారి 108 మంది ఉన్నా చూడటానికి జనాలు చాలా మంది వచ్చారనమాట అంటే జ్యోతులు కూడా ఒకళ్ళు మార్చి ఒకళ్ళు పట్టుకుంటూ ఉంటారు కాసేపు ఒకళ్ళు అలా చాలాసేపు మొత్తానికి ఊరంతా కూడా 12 కల్లా తిరిగేసాము చాలా బాగా అనిపించింది ఇంకా ప్రతి ఇంటి దగ్గర అమ్మవారికి టెంకాయ కొట్టడం హారతులు ఇవ్వడం అలా చేస్తూ ఉంటారు కదా సో అలా మొత్తానికి 12 o'clock కల్లా అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకున్నాము ఈ వీడియో అంతా చూడండి ఈ జ్యోతులు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి మీ ఊర్లో కూడా ఇలాంటి సంబరాలు జరుగుతాయా మహోత్సవాలు జరుగుతాయా ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి కల్లా ఇలా అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా టైం పడుతుంది అనమాట దేనికి అంటే ఒక్కొక్కరు వెళ్ళి అమ్మవారికి ఆ జ్యోతి చూపించి ఇంకా తిరిగి వచ్చి అమ్మవారి గుడి పక్కన ఆ జ్యోతులన్నీ పెట్టాలి కదా సో అందుకని ఇక్కడైతే కొద్దిగా టైం పడుతుంది ఈసారి అమ్మవారి గుడి ఎదురు కరెక్ట్గా ఇలా కర్పూర హారతి చాలా పెద్ద హారతి అయితే వెలిగించారనమాట చూడటానికి చాలా బాగా అనిపించింది ఇంకా నేను అక్క వాళ్ళు కూడా అమ్మవారికి జ్యోతి చూపించి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా గుడి పక్కనే కొద్దిగా ప్లేస్ ఉంటుంది అనమాట ఈ జ్యోతులన్నీ పెట్టడానికి అలా జ్యోతులు పెట్టేశాము చూడటానికి అయితే చాలా బాగుంటుంది అప్పటి వరకు అస్సలు చలి అనిపించదు జ్యోతి చేతిలో ఉన్నంత వరకు అసలు చలి అనే మాటే ఉండదు ఇంకా జ్యోతి అక్కడ పెట్టేసిన తర్వాత అసలు ఇంకా చలి తట్టుకోవడానికే లేదు ఎందుకంటే అర్ధరాత్రి 12:30 టైంలో చలి ఎలా ఉంటుందో చెప్పవసరం లేదు కదా జ్యోతి
జ్యోతులు అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిని ఇంకోసారి దర్శనం చేసుకొని టిఫిన్ కూడా పెడతారనమాట గుళ్ళోనే. ఎందుకంటే భవానీలు అందరు ఉంటారు కదా, అందుకని టిఫిన్ వచ్చిన భక్తులందరికీ పెడతారు. ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంకా అప్పుడైతే చలి మామూలుగా లేదు. ఇంక నేను మా పెద్దక్క ఇదిగో ఇలా నడుచుకుంటూ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియోకి ఇంతే. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.